ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా, ఎంతమంది అధికారులు మారినా హోటల్స్, బేకరీలు నిర్వాహకుల తీరు మారటం లేదు. ఓ పక్క తనిఖీలు చేసి వెళ్తున్నారు, మరోపక్క కాలం చెల్లిన వంటకాలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారస్తులు. మామూళ్ల మత్తులో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారుల తీరుతో ఆందోళన ఖమ్మం ప్రజలు. ఖమ్మం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడ్డ అనేక హోటల్స్, బేకరీలు, వ్యాపారాల మత్తులో బయటపడ్డ అనేక దారుణాలు. రాష్ట్ర స్థాయి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఖమ్మంలో తనిఖీలు చేయడంతో ఐస్ పార్లర్ల నుంచి హోటల్స్, స్వీట్ దుకాణాల వరకు డొల్లతనం బయటపడింది. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉండటంతో ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలోని అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో 2 రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసిన అధికారులు తనిఖీలు చేపట్టారు. పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్, వైరా రోడ్డులోని పిఎస్కే ఫుడ్స్, వైరా రోడ్డులోని ఐబ్యాక్ ఐస్ క్రీం పార్లర్, ఎన్టీఆర్ సర్కిల్లోని జీపీరెడ్డి స్వీట్ దుకాణాల్లో తనిఖీలు చేసి అనేక వేల రూపాయల విలువైన ఫుడ్స్ని తనిఖీల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్స్కు పంపారు. ఈ తనిఖీల్లో రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీశిఖ, లోకేష్, శరత్ పాల్గొన్నారు.